హలో ఎవ్రీవన్, ఇవాళ నేను సంకటహార చతుర్థి కోసం చెప్తున్నా. ఈ కథ ఎలా అంటే కథ విధానం. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడై ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధ, సంతానం లేని బాధ, గృహ స్వశక్తి లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా లేకపోవడం, తదుపరి మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కనుక ఒక మంచి వ్రతం ఏదైనా చెప్పమని కుమారస్వామిని అర్జించారు. అప్పుడు కుమారస్వామి ఇలా చెప్పసాగాడు: వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనది సంకటహర చతుర్థి. ఇది మీకు ఉపదేశిస్తాను, వినండి. ఒకనాడు కల్పంలో హిమవంతుని కుమారు అయిన పార్వతి శివుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు ఆచరించి ఫలితము రాక చింతించుచున్నది. తన పూర్వపు అవతారంలో తన యందు జన్మించిన హేవంబు గణపతి స్మరించుటూ ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఆ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన సంకటహర చతుర్థి మరింత ముఖ్యమైనది. దీన్నే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ చతుర్థి నాడు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలన్నీ తీర్చుకొని చల్లని నీళ్లతో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య పూజలన్నీ ఆచరించి సంకటహర చతుర్థి వ్రతం చేస్తారని మొక్కుకొని ఎరుపు రవిక బట్టను గణపతి ముందు దానిలోని ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ళ బియ్యము అందులో పోసి ఎండు ఖర్జూరము 2 వక్కలు దక్షిణతో ముడిన తాంబూలము అందులో ఉంచి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు కట్టాలి. దీన్ని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళతో మాత్రమే స్వీకరించి ఆ తర్వాత పూజ అనంతరం గణపతి ఆ పూట మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సూర్యాస్తమం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నైవేద్యంగా వ్రతం ముగిసిన తర్వాత అక్కడ ఉన్న అతిథులను గణేష స్వరూపంగా భావించి భోజనం కానీ ప్రసాదం కానీ పెట్టి పంపించాలి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీద మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా వ్రతం చేస్తే కోరిక శీఘ్రంగా నెరవేరుతుందని 12 సార్లు చేసి ఈ వ్రతం సిద్ధిస్తుందని, మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టమని. ఈ సంకటహర చతుర్థి 2025 సంవత్సరం మొత్తం ఏ తేదీల్లో వచ్చిందో నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద ఆ తేదీలన్నీ చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe, hit the bell icon. Thank you.